నమస్కారం. నీది కాని దాని మీద ప్రేమను పెంచుకోకు. ఎదురు చూడని ఇంటికి వెళ్ళకు. అభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు. నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు. అలక్ష్యం ఉన్న చోట వ్యక్తపరచకు. ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ప్రేమించకు. చులకనగా చూసే చోట చొరవ చూపించకు. జాలిపడి ఇచ్చే పలకరింపులకి ప్రేమకి జోలెపట్టకు. భారం అనుకునే చోట భావాలను పంచుకోకు. దూరం పెట్టి నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు. గౌరవం లేని చోట నిలబడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. విలువ లేని చోట మాట్లాడకు. సాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చెయ్యాలి కానీ వారితో మనకున్న అవసరాన్ని బట్టి చెయ్యకూడదు. మనకు అవకాశం రాకపోవడం దురదృష్టమే కావచ్చు, కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం నీ నిర్లక్ష్యం అవుతుంది. అవకాశాన్ని సరిగ్గా వాడుకునే ఇంగితం మనకే ఉండాలి. లేని అవకాశాన్ని కూడా సృష్టించుకోగలగడం నీ తెలివితేటలను సూచిస్తుంది. నిన్ను చూసి నవ్విన వాళ్ళు తిరిగి వచ్చి నిన్నే అవకాశం అడగడం నీ విజయం. మిత్రమా, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని నువ్వు తలదించుకునేలా చేశావంటే అది నువ్వు ఎప్పటికీ తేరుకోలేని ఓటమి అవుతుంది. బంధాలను కలుపుకోవడంలో కాదు, వాటిని నిలుపుకోవడంలోనే మన సంస్కారం దాగి ఉంటుంది. ఒకరిని అకారణంగా ఏడిపిస్తే వారి కన్నీటికి తగిన మూల్యం చెల్లించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. కాలం అనేది ఒకటి ఉంది. ప్రతి కన్నీటి బొట్టుకు ఖరీదు కట్టి మరీ వడ్డీతో సహా వసూలు చేస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడే మనలోని శక్తియుక్తులు బయటపడతాయి. అద్భుతాలు సాధించడానికి మూలం దృఢమైన విశ్వాసం. మీ సమయాన్ని విలువైన వాటిపై పెట్టుబడిగా పెట్టండి. కాలానికి మించిన విలువైనది ఈ సృష్టిలో మరేదీ లేదు. ప్రతి ఉదయం మనకొక కొత్త అవకాశం వస్తుంది. మనం చేయాల్సిందల్లా మరొక్కసారి ప్రయత్నం చేయటానికి సిద్ధంగా ఉండడమే. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వెళ్ళిపోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువను తెలుసుకొని సంతోషంగా జీవించడం. బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వాళ్లే అసలైన బంధువులు. మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. అన్వేషించటం మొదలుపెట్టు. ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడడం నేర్చుకో. ఈర్ష్యపడడం మానుకో. ఉన్నతంగా ఆలోచించు. ఊహకు అందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు. ఏకాగ్రతను అస్సలు వదులుకోకు. ఐకమత్యం సాధించడం మర్చిపోకు. ఒంటరి జీవితం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు నీ ఔన్నత్యానికి పునాదులని మర్చిపోకు. అందని ఎత్తుకు ఎదగాలంటే అంతఃకరణ శుద్ధిగా ఉండాలి. అహర్నిశలు శ్రమించాలి. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.